నమస్కారం. మీకు తెలిసిన విషయమే, మన ఎమ్మెల్సీ లోకల్ అథారిటీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది 30వ తారీఖు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ 6వ తారీఖు అంటే రేపు జారీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ కూడా మొదలవుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ అనేది 13వ తారీఖు మంగళవారం వరకు ఉంటుంది. మధ్యలో పబ్లిక్ హాలిడేస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరంగా ప్రకటించుంటే ఆ రోజులో నామినేషన్ స్వీకరణ ఉండదు. ఈ నామినేషన్ స్వీకరణ అనేది 11 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్కడ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది, ఏ సమయం నుంచి జరుగుతుంది అనేది వెల్లడించడం జరుగుతుంది. సో ఈ ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా గౌరవ జాయింట్ కలెక్టర్ వారిలో ఉంటారు. సో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నిక అనేది జరుగుతుంది. సో మన జిల్లావే కాకుండా ఇంకా 2 జిల్లాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ సభ్యులు కూడా దీంట్లో ఓటర్గా పాల్గొంటారు. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్ ఆ ప్రాంతానికి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవర్తిస్తారు. సో విశాఖపట్నానికి అయితే నేను జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాను. మొత్తం 3 జిల్లాకు కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటారు. సో నోటిఫికేషన్ గురించి ఇప్పుడే చెప్పిన అనౌన్స్మెంట్ 30వ తారీఖే వచ్చింది. 30వ తారీఖు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది. నోటిఫికేషన్ అయితే రేపు జారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కమిషన్ వారు గెస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇమీడియట్గా మనం కూడా ఇక్కడ గెస్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి 13వ తారీఖు దాకా నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 14వ తారీఖు నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ జరుగుతుంది. స్క్రూటినీ సమయంలో అన్ని విధంగా ఆ నామినేషన్ కరెక్ట్గా ఉంటే ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే కారణంతో సగ మీకు చెప్తూ నామినేషన్స్ని తిరస్కరణ చేయడం జరుగుతుంది. నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ యొక్క వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరు అనేది మనం ప్రకటించడం జరుగుతుంది. దాని తర్వాత 11వ తారీఖు దాకా 11వ తారీఖు 3 గంటల దాకా శుక్రవారం విత్డ్రాయల్ అంటే నామినేషన్ వెనక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నామినేషన్ వెనక తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరనేది నిర్ధారించడం జరుగుతుంది. దాని తర్వాత మనము బ్యాలెట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈవీఎం కాదు, రెగ్యులర్ బ్యాలెట్లోనే మనము ఎన్నిక జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ పోల్ అనేది 30 ఆగస్ట్ 2024 మనకి డేట్ ఆఫ్ పోల్. సో ఈ డేట్ ఆఫ్ పోల్ రోజున పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 8 AM to 4 PM ఈ పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలింగ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం అనేది కూడా మీకు 1-2 రోజుల్లో అన్ని పొలిటికల్ పార్టీస్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రతిపాదనలు ఏదైనా మార్పు ఉంటే పంపించమని సిఓ గారు కార్యాలయం నుంచి నివేదిక మనకు వచ్చింది. దాన్ని బట్టి మనము ఎక్కడ పోలింగ్ కేంద్రాలు పెట్టుకుంటామనే ఆలోచన జరుగుతుంది. గతంలో పెట్టిన పోలింగ్ కేంద్రాలు ఒకసారి పర్యవేక్షించి అది సరిపోతే అక్కడే ఈసారి కూడా పోలింగ్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఉంది. రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉంటారని చెప్పడం జరిగింది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి అంటే డిఆర్ఓ గారు విశాఖపట్నం, జిల్లా రెవెన్యూ అధికారి అనకాపల్లి, అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈ 3 జిల్లాలో రెవెన్యూ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన చట్టాలకి ప్రభుత్వ సిబ్బంది కానీ పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అఫీషియల్ టూర్స్, అదేవిధంగా పర్సనల్ టూర్స్ని మినిస్టర్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ కంపేర్ చేయాలి. ముందు చెప్పినట్టు పాలసీ అనౌన్స్మెంట్ కానీ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ కానీ ఈ సమయంలో
మనం చేయకూడదు. సో ఈ అబ్జర్వర్స్ కూడా మనకు నియమించడం జరుగుతుంది. సో అబ్జర్వర్స్కి ఈ వీడియో రికార్డింగ్ సర్వీసెస్లో సమానంగా ఇచ్చే విధంగా ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. సో కొత్త వర్క్ స్టాండ్స్ అన్ని కూడా ఈటప్పటికి ఎలక్ట్రల్ రోల్ ఆపరేషన్స్, అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు మన జాబ్ని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు. సో ఎప్పటికెప్పుడు వాళ్ళు పంపాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రల్ రోల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ ఎమ్మెల్సీ, లోకల్ అథారిటీస్ అబ్జెక్షన్స్ కానీ ఆ పేరు చేర్చకూడదు, తొలగించాలి అని, నా పేరు విడిపోయిందని ఎంపీటీసీ జెడ్పీటీసీ గారికి పంపించి అది కరెక్టా కాదా అని తేల్చిన తర్వాత వాటిని ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రాంతంలో ఓట్లు ఉన్న ఎమ్మెల్సీ మెయిన్ ఆఫీస్ విశాఖపట్నం ఈ 4 చోట్ల దాదాపు 200 ఎమ్మెల్సీ లోకల్ అథారిటీస్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ కేంద్రాలు మనము పంపించే